ఫ్రెండ్స్, టీమిండియాలో రోజుకొక చిచ్చర్ పిడుగు వస్తున్నాడు. కానీ వాళ్ళందరిలోకి వైభవ్ సూర్యవంశీ నెక్స్ట్ లెవెల్ చిచ్చర్ పిడుగు, అది మనందరికీ తెలిసిందే. అయితే టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ గడ్డపై రికార్డులు మూత మోగిస్తున్నాడు. అయితే బ్యాటింగ్ లో అనుకుంటే మాత్రం పొరపాటే. విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో అదే జోరు కనబరుస్తున్నప్పటికీ ఈసారి ఏకంగా బౌలింగ్ తో కూడా ఇరక్కుమ్మాడు. అవును, తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన వైభవ్ 14 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 56 పరుగులు చేసి దుమ్మురేపాడు. అయితే బ్యాట్ తో స్థాయికి తగ్గ ప్రదర్శన మొదటిసారి చేయకపోయినప్పటికీ బంత్ తో మాత్రం వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన వైభవ్ సూర్యవంశీ 2 కీలకమైన వికెట్లు తీశాడు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హంజా షేక్ 84 పరుగులతో సెంచరీ రేస్ లో దూసుకెళ్తున్న సమయంలో తనని పెవిలియన్ కి చేర్చాడు. తనతో పాటుగా థామస్ రేవ్ 34 పరుగులు చేసి అతను కూడా మంచి ఫామ్ లో కనిపిస్తున్న అతన్ని కూడా పెవిలియన్ కు చేర్చాడు. ఈ క్రమంలో అండర్-19 టెస్ట్ క్రికెట్ చరిత్రలో వికెట్ తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్రలో నిలిచాడు. 14 ఏళ్ల 107 రోజుల వైభవ్ సూర్యవంశీ వికెట్ తీశాడు. ఈ క్రమంలో భారత్ అండర్-19 క్రికెటర్ మనీషీ రికార్డును అధిగమించాడు. అతను 15 ఏళ్ల వయసులో వికెట్ తీస్తే వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 107 రోజులకే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 504 పరుగులు చేసిన భారత్ అండర్-19 జట్టు ఇక ఇంగ్లాండ్ అండర్-19 టీమ్ ను 439 పరుగులకు ఆల్అౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా 4వ రోజు లంచ్ బ్రేక్ సమయానికి 209 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి భారత జట్టు ప్రస్తుతం 310 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే నిజానికి ఒక పక్కన మన భారత జట్టు టెస్ట్ క్రికెట్ ని ఇంగ్లాండ్ గడ్డపైన ఆడుతుంటే ఆల్రెడీ అండర్-19 భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ ని పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడుతోంది. వన్డే సిరీస్ మన భారత్కే దక్కింది.